నర్మదా యశాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ 'నిన్నే పెళ్లాడతా' భాగం 100. ఆనాటి సాయంకాలం శిఖర్ తొందరగానే వచ్చాడు. సంయు గుడ్ న్యూస్ అన్నాడు. ఏంటో అన్నట్టు చూసింది ఆమె. ఇదిగో టికెట్లు, రేపే మనం కన్యాకుమారి వెళ్తున్నాం అన్నాడు. ఆ మాట విని ఆమె పిచ్చ హ్యాపీ అవుతుంది అనుకున్నాడు. కానీ ఆమె మాత్రం అవునా అని ముక్తసరిగా మాట్లాడింది. అదేంటి ముఖం అదోలా పెట్టావు? నువ్వు అడిగిన వెంటనే తీసుకెళ్తున్నాను కదా, పైగా టికెట్లు కూడా తెచ్చాను, కానీ నీ ముఖంలో సంతోషమే లేదు అంటూ ఆమె దగ్గరికి వచ్చి వెనక నుండి హత్తుకున్నాడు శిఖర్. హ్యాపీనే అని మాటతో చెప్పింది, కానీ ఆ హ్యాపీనెస్ అనేది ఆమె ముఖంలో కనిపించలేదు. ఇక నువ్వు ఇంతేనా? సహనం నశించి విసుక్కున్నాడు శిఖర్. నా లైఫ్ నాకు నచ్చినట్టు లేనప్పుడు నేను ఇలా కాకుండా ఎలా ఉంటాను అన్న సంయుక్త. తొందరగా ఫ్రెషప్ అయితే కలిసి కాఫీ తాగుదాం అంది. తల ఆడించి వెళ్ళాడు శిఖర్. అతడు తెచ్చిన ఫ్లైట్ టికెట్లు చేతిలోకి తీసుకొని చూసింది. ఆమె పెదాల మీదకి చిరునవ్వు ఒక్క క్షణం ఇలా వచ్చి అలా వెళ్ళింది. 15 రోజుల తర్వాత చెకప్కి రమ్మని చెప్పి నిఖిల్కి మందులు రాసిచ్చి డిశ్చార్జ్ చేశారు హాస్పిటల్ వాళ్ళు. దాంతో అతడు ఇంటికి వచ్చాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు మేల్ నర్స్ అతనికి హెల్ప్ చేసేవాళ్ళు, కానీ ఇంటి దగ్గర అలా కాదు. తన పర్సనల్ పనులకు పూనం మీద అతడు ఆధారపడవలసి వస్తోంది. ఇది అతనికి అస్సలు నచ్చడం లేదు. అలా అని ఎవరో ఒకరు హెల్ప్ లేకుండా తన పనులు తాను చేసుకోలేకపోతున్నాడు. పైగా బెడ్ మీదనే ఉండవలసి వస్తోంది. ఒక్క పూటలోనే విసుగ్గా అనిపించింది అతనికి. నా లైఫ్ ఏంటి ఇలా తయారైంది అన్న డిప్రెషన్ కూడా అతనిలో మొదలైంది. ఇంతలో అతనికి భోజనం తినిపించడానికి ఫుడ్ ప్లేట్ పట్టుకొని వచ్చింది పూనం. సరిగ్గా కూర్చోండి, తినిపిస్తాను అంది. తినడం పడుకోవడం రెండేనా నా పనులు? అసహనంతో ఆమె మీద అరిచాడు నిఖిల్. కాలు చెయ్యి బాగు అయ్యే వరకు అంతే. ఇక కాలు కదిపితే శాశ్వతంగా అవిటివాడివి అవుతావు. ఆ తర్వాత నీ ఇష్టం అన్న ఆమె, నాకు నువ్వెలా ఉన్నా ఓకే అంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను కుంటివాణ్ణి అవ్వాలి అనుకుంటున్నావా? అలా అయితే లైఫ్ లాంగ్ నీ చెప్పు చేతల్లో ఉంచుకోవాలని చూస్తున్నావా? అలా ఎప్పటికీ జరగదు. నీ ఆశ నెరవేరదు అంటూ ఆమెను కోపంగా చూశాడు నిఖిల్. అలాంటి పిచ్చి పిచ్చి ఆశలేమీ నాకు లేవు. బుద్ధిగా తిని మందులు వేసుకొని బెడ్ రెస్ట్ తీసుకుంటే త్వరగా కాలు నొప్పి తగ్గుతుంది. అప్పుడు నువ్వు కూడా మాలాగా తిరగొచ్చు అన్న పూనం ముద్ద కలిపి అతని నోటి దగ్గర పెట్టింది. గుర్రుగా చూసి నోరు తెరిచాడు. గుడ్, ఇలా ఉండాలి అన్న ఆమె వేరే విషయాలు మాట్లాడుతూ భోజనం తినిపించింది. ఆ తర్వాత మందులిచ్చింది. అవి వేసుకోగానే అతనికి నిద్ర కమ్ముకొచ్చింది. అది పగలే అయినా పడుకొని నిద్రపోయాడు. ఆనాటి సాయంకాలం కాఫీ కప్పుతో వచ్చిన పూనం, ఇలా మనం కొట్టుకోవడం ఏం బాగోలేదు ఫ్రెండ్స్ అంటూ చెయ్యి ముందుకు చాపింది. ముందు అతడితో స్నేహం చేసి అతని మనసేమిటో తెలుసుకొని మెల్లిగా అతని మనసులో స్థానం సంపాదించాలి అనుకుంది. అందుకే స్నేహహస్తం చాచింది పూనం. నాకు బోలెడు మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నీ ఫ్రెండ్షిప్ నాకేం అవసరం లేదు వ్యంగ్యంగా అన్నాడు నిఖిల్. అబ్బో, అంతమంది ఉన్నారా? అలా అయితే మీకిలా యాక్సిడెంట్ అయిన విషయం వాళ్ళకి తెలిసి ఉండాలి కదా, మరి ఒక్కరూ రాలేదేంటి? మీది చాలా హంలా ఉంది. ఆమె కూడా అంతే ధీటుగా వెటకారమాడింది. ఏమీ అనలేక ఆమెను కొరకొరా చూసి ముఖం పక్కకు తిప్పుకున్నాడు నిఖిల్. ఫ్రెండ్షిప్ అనేది సంతోషంలోనే కాదు, బాధలో కూడా ఉండాలి. అలా లేదు అంటే అది నిజమైన స్నేహం కాదు. కేవలం టైంపాస్ కోసం చేసింది, లేదంటే ఏదో ఆశించి చేసింది తప్ప మరొకటి కాదు. కానీ నేను అలా కాదు. ఒకసారి నాతో ఫ్రెండ్షిప్ చేసి చూడు. సంతోషంలోనే కాదు, దుఃఖంలోనూ మీకు తోడుగా ఉంటాను. మీ లైఫ్ లాంగ్ స్నేహంగా ఉంటాను. చిరునవ్వుతో అతన్ని చూసింది పూనం. ఏమనుకున్నాడో కానీ సరేనని తల ఆడించాడు. అయితే మీకు ఏమంటే ఇష్టం? అతనికి ఎదురుగుండా కుర్చీ వేసుకొని కూర్చుంది పూనం. నీకెందుకు చెప్పాలి? మళ్ళీ అదే ఉడుకుబోతుతనం చూపించాడు నిఖిల్. మరి ఫ్రెండ్స్ అంటే ఒకరి గురించి ఒకరికి తెలిసి ఉండాలి కదా, అప్పుడే అభిరుచులు అభిప్రాయాలు తెలుస్తాయి, స్నేహంలో గాఢత పెరుగుతుంది అన్న పూనం. నాకు సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం, ఇంకా షాపింగ్ కూడా. మరి మీకు? మళ్ళీ అడిగింది. నాకు కూడా సినిమాలు ఇష్టం, ఇంకా ఫ్రెండ్స్తో రోడ్ల మీద చక్కర్లు కొట్టడం, వాళ్ళతో కలిసి డ్రింక్ చేయడం. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. వాళ్ళతో నేను చేసినవన్నీ నువ్వు నాతో చెయ్యలేవు అన్నాడు. ఈసారి అతని మాటల్లో కోపం కానీ ఎగతాళి కానీ లేదు. ఎందుకు చెయ్యలేను? అన్నీ చేస్తాను ఉక్రోషంతో అతన్ని చూసింది పూనం. చేస్తావా? అయితే వాళ్ళలాగా నువ్వు నాతో కలిసి డ్రింక్ చేయగలవా? ఆమెకు సవాలు విసిరాడు నిఖిల్. ఓ, చేస్తాను. అదేం బ్రహ్మ విద్య కాదు. డ్రింక్ మానేయడం కష్టం, కానీ నేర్చుకోవడం ఎంతసేపు హుషారుగా అంది ఆమె.
అయితే నా కాలు నొప్పి తగ్గాక ఖచ్చితంగా నువ్వు నాతో కలిసి డ్రింక్ చేయాలి. చేయకపోతే ఇప్పుడు స్నేహం గురించి అది ఇది అని గొప్పగా చెప్పావు కదా! అదంతా అబద్ధమని తేలిపోతుంది. ఓకేనా? అన్నాడు నిఖిల్. ఓకే అంటూ తన కుడి చేతి బొటనవేలు చూపించింది పూనం. సరే కానీ నాకిప్పుడు బోర్ కొడుతోంది. ఏం చేద్దాం? ఆలోచనగా అన్నాడు నిఖిల్. ఇద్దరికి కూడా సినిమా చూడడం ఇష్టం కదా! మీ ల్యాప్‌టాప్‌లో సినిమా పెడతాను. ఇద్దరం కలిసి చూద్దాం అన్న ఆమె ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి అందులో ప్రైమ్‌లో సినిమా పెట్టింది. ఇద్దరూ చూస్తూ ఎంజాయ్ చేశారు. అలా పూనం చిన్నగా అతనికి దగ్గరవ్వడం మొదలుపెట్టింది. శిఖర్ సమీర్‌ని తీసుకొని ఫ్లైట్‌లో కన్యాకుమారి బయలుదేరాడు. తన మనసులోని దిగులుని పక్కన పెట్టి దూరంగా కనబడుతున్న సముద్రాన్ని చూడగానే హ్యాపీ మూడ్‌లోకి వచ్చింది సంయు. ఇప్పుడు సన్‌సెట్ చూడు. రేపు ఉదయం సన్‌రైజ్ చూపిస్తాను అన్నాడు శిఖర్. తల ఆడించింది సంయు. బీచ్‌లో కూర్చొని అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ ఉంది. సముద్రపు అలల సవ్వడి వీణులకు విందు చేస్తుంటే అరుణవర్ణంలోకి మారిన సూర్యుడు మెల్లిమెల్లిగా సముద్ర గర్భంలోకి చేరుకుంటున్నాడు. ఆ దృశ్యం కన్నులకి ఇంపుగా ఉంది. పరిసరాలు మరిచి తదేకంగా దాన్నే చూస్తూ ఉంది సంయుక్త. శిఖర్ మాత్రం సంతోషంతో కనబడుతున్న ఆమె ముఖాన్ని చూస్తున్నాడు. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి సంయు. దీనికోసం నేనేమైనా చేస్తాను ఆమెను చూసి మనసులో అనుకున్నాడు శిఖర్. పూర్తిగా చీకట్లు కమ్ముకునే వరకు అక్కడే కూర్చొని ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత తాము బుక్ చేసుకున్న హోటల్‌కి వచ్చారు. ఫ్రెష్ అప్ అయి సీఫుడ్‌తో భోజనం చేశారు. పడుకోగానే తమ గదికి రాగానే ఇష్టంగా శిఖర్‌ని హత్తుకున్న సంయుక్త థాంక్యూ అంది. అతడు చిన్నగా నవ్వాడు. తలెత్తి అతన్ని చూసిన ఆమె అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఇదెందుకు? కావాలని అడిగాడు అతడు. అడిగిన వెంటనే నా కోరిక తీర్చావుగా అందుకు అన్న ఆమె అతని మరో బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఇలా అయితే నువ్వు అడుగుతూనే ఉండు. నేను తీరుస్తూనే ఉంటాను ఆమె ముద్దు పెట్టడం నచ్చి అన్నాడు శిఖర్. అబ్బా ఆశ చూడు అతని నుదురు పొడిచింది సంయు. ఆశపడడంలో తప్పులేదుగా చిలిపిగా కన్ను కొట్టాడు శిఖర్. ఆమె మునపటిలా నవ్వుతూ కనిపించేసరికి అతని మనసు ఆనందంతో తేలియాడింది. ఆమెను హృదయానికి గట్టిగా హత్తుకున్నాడు. ఆమె అతని కౌగిలిలో అలాగే ఉండిపోయింది. చాలాసేపటి తర్వాత సంయు అని గోముగా పిలిచాడు. అన్న సంయు తలెత్తి అతన్ని చూసింది. రేపెక్కడికి వెళ్దాం? అడిగాడు అతడు. నీ ఇష్టం అన్న ఆమె అలసిపోయి ఉండడంతో అతని కౌగిలిని విడిపించుకొని మంచం మీద వాలింది. అతడు ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఆమె పాదాలు తన ఒడిలో పెట్టుకుని చిన్నగా నొక్కుతూ ఉన్నాడు. అతడు నొక్కుతుంటే ఆమెకు హాయిగా అనిపించింది. కానీ బావా తప్పు కదూ వదులు అని తన కాళ్ళు వెనక్కి తీసుకోవాలని చూసింది. తప్పేం కాదు అన్న అతడు ఆమె పాదాలు వదల్లేదు. మొండి అంటూ పళ్ళు కొరికింది. నీకన్నానా? కొంటెగా అడిగాడు శిఖర్. కాదనుకో పొగరు చూపించింది పూనం. అన్న అతడు కళ్ళు మూసుకొని పడుకో. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలి. లేదంటే సూర్యోదయం చూడ్డం మిస్ అవుతావు అన్నాడు. అవును కదూ అన్న సంయు. అదేంటో ఈరోజు నిద్ర రావట్లేదు. ఏమైనా చెప్పు వింటాను అని అతన్ని చూసింది. నువ్వే చెప్పు నేను వింటాను అన్నాడు శిఖర్. ఆమె సూర్యాస్తమయం చూస్తూ తను పొందిన అనుభూతిని చెప్తూ ఉంటే అతడు వింటూ కొట్టాడు. ఇక ఆవలింతలు వస్తుంటే ఆపేసింది. నువ్వు అల్లరి అమ్మాయివి అనుకున్నాను కానీ నీలో ఇంత ప్రకృతి ఆరాధన ఉందని నాకు తెలియదు ఆమె చెప్పింది విన్నాక అన్నాడు శిఖర్. అసలు నా గురించి నువ్వు తెలుసుకుంటేగా మూతి తిప్పింది సంయుక్త. ఇప్పుడేగా అసలైన మన జర్నీ స్టార్ట్ అయింది. ఇక మీదట తెలుసుకుంటాను. అంతేకాదు నీకు నచ్చినట్టు ఉంటాను. నీకు నచ్చని పని ఏదీ చెయ్యను. బలవంతంగా ప్రెగ్నెన్సీ తెప్పించి ఆమె మనసు నొప్పించినందుకు బాధపడ్డాడు శిఖర్. అతన్ని అలాగే చూసి కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది సంయు. శిఖర్ సెల్ఫోన్లో అలారం పెట్టి లైట్ తీసేసి ఆమె పక్కన పడుకున్నాడు. వెంటనే అతనికి నిద్ర పట్టింది. మధ్యరాత్రి వాష్రూమ్ యూజ్ చేసుకునే పడిపడింది నిఖిల్కి. గత 2 రోజులుగా నిద్ర లేకపోవడం వల్ల పూనం మంచి నిద్రలో ఉంది. దాంతో నిఖిల్ కదలడం ఆమెకు తెలియలేదు. పూనం నిద్ర చెడగొట్టడం ఇష్టం లేని నిఖిల్ చిన్నగా తనే లేచి వాష్రూమ్ వెళ్ళాలి అని లేచి కూర్చొని మంచం దిగబోయాడు. అతని వల్ల కాలేదు. దబ్బుమని కింద పడ్డాడు. ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచింది పూనం. కంగారు పడుతూ అతని దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని చిన్నగా లేపింది. నన్ను పిలిస్తే నేను హెల్ప్ చేసేదాన్ని కదా, ఎందుకు ఇలా ఒంటరిగా వెళ్ళాలి అనుకున్నారు అంటూ మందలించింది. అతడు మాట్లాడలేదు.
కింద పడడంతో అతని కాలు నొప్పి ఎక్కువైంది. ఆ బాధని పంటి బిగువున దాచాడు. తప్పక ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి ఆమె నడిపిస్తుంటే నడిచాడు. అతన్ని వాష్రూంలో వదిలి తలుపు ముందుకు వేసింది పూనం. కాసేపటికి నిఖిల్ పిలిచాడు. పూనం అతన్ని బయటికి తెచ్చి బెడ్ మీద పడుకోబెట్టింది. ఇంకెప్పుడు ఇలా చేయకండి. అసలే బోన్ ఫ్రాక్చర్ అయింది. మళ్ళీ అయితే ఇక అతకదు అని చిన్నగా అతన్ని మందలించింది. అతడు తల ఆడించి పడుకున్నాడు. ఉదయం అలారం మోగగానే లేచాడు శిఖర్. తను ఫ్రెష్ అప్ అయి సంయుక్తను లేపాడు. ఇప్పుడు స్నానం అది పెట్టుకోకు, బ్రష్ చేసుకునిరా వెళ్దాం అన్న అతడు సంయు కోసం పాలు, తన కోసం కాఫీ ఆర్డర్ పెట్టాడు. సంయు వాష్రూమ్ నుండి బయటికి వచ్చేసరికి వేడి వేడి పాలు ఆమె కోసం రెడీగా ఉన్నాయి. అది చూసి, ఏది మర్చిపోయినా ఇది మర్చిపో కదా నువ్వు, కోపంతో అంది. అతడు చిన్నగా నవ్వి ఆమె చేతికి పాల గ్లాస్ అందించాడు. వికారంగా ముఖం పెట్టింది సంయుక్త. తప్పదు, తాగాలి అన్న అతడు కాఫీ తాగాడు. కాఫీ కాస్త చల్లారగా దాకా ఆగి ఆ తర్వాత నీళ్లు తాగినట్టు గటగటా తాగేసింది సంయు. డ్రెస్ చేసుకుని ఇక వెళ్దామా అంది. తల ఆడించి ఆమెతో పాటు సముద్రపు ఒడ్డుకి వచ్చాడు శిఖర్. వీళ్ళలాగే చూడ్డానికి వచ్చిన వాళ్ళు అప్పటికి అక్కడ చాలామంది ఉన్నారు. వీళ్ళు వచ్చిన కాసేపటికి సూర్యోదయం కావడం మొదలైంది. సముద్ర గర్భంలో నుండి మెల్లిగా సూర్యుడు పైకి వస్తున్నాడు. మొదట లేత బంగారపు వర్ణపు కిరణాలు ఆకాశాన్ని తాకాయి. ఆ తర్వాత అవి పసుపు రంగులోకి మారి వెంటనే వెండి రంగుని సంతరించుకున్నాయి. క్షణక్షణానికి మారిపోయిన ఆ వర్ణాన్ని చూసి థ్రిల్ ఫెయిల్ అయింది సంయుక్త. సూర్యుడు పూర్తిగా ఆకాశం మీదకి చేరగానే అక్కడి నుండి జనాలు కదలడం మొదలుపెట్టారు. సంయు మాత్రం కదలలేదు. ఎగిసిపడుతున్న అలలను చూసి నిలబడింది. ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి ఆమెకు దగ్గరగా నిలబడ్డాడు శిఖర్. కాసేపటికి ఇక వెళ్దామా అన్నాడు తల ఆడించిన సంయు. ఒక్కసారి అటు చూడు బావా అంటూ సముద్రాన్ని చూపించింది. అతడు మౌనంగా చూస్తుంటే, ఇక్కడ 3 సముద్రాలు కలుస్తున్నాయి కానీ వాటి నీళ్లు కలవడం లేదు. ఆ తేడా తెలుస్తుంది కదూ అంటూ సంద్రాన్ని అబ్బురంగా చూసింది. అవును అన్న శిఖర్. పాలు నీళ్లు కలిసినంత తేలిగ్గా మరేవీ కలవవని, అందుకే దంపతులు కూడా పాలు నీళ్ళలా కలిసిపోవాలని అంటారు మన పెద్దలు అన్నాడు. నిజమేనని తల ఆడించింది సంయు. అక్కడున్న రాక్ మెమోరియల్ చూశాక సంయుక్త కోసం ముత్యాల హారం కొన్నాడు శిఖర్. తర్వాత తిరుగు ప్రయాణం అయ్యారు. బోలెడంత అనుభూతిని సొంతం చేసుకున్న సంయుక్త ఫ్లైట్లో శిఖర్ భుజానికి తల ఆనించి కళ్ళు మూసుకొని పడుకుంది. రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో లాంగ్ జర్నీ చేసింది. ఆమె కడుపులో ఉన్న బిడ్డకు ఏమీ కాకూడదు మనసులో అనుకున్న శిఖర్ ఆమెను కదిలించలేదు. కానీ ఫ్లైట్ దిగి ఇంటికి వస్తుంటే ఆమె కడుపులో చిన్నగా నొప్పి తెలిసింది. చెబితే శిఖర్ తిడతాడు అనుకున్న ఆమె చెప్పలేదు. మరో 10 నిమిషాల్లో ఇల్లు చేరుకుంటాం అనగా ఆ నొప్పి మరింత ఎక్కువైంది. తట్టుకోలేక అమ్మా అని అరుస్తూ కడుపు పట్టుకుంది. కానీ సంయుకి ఆ భాషనైతే కాదు కదా. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. ఈ స్టోరీతో పాటు